సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. 1 Samuel chapter 18 and verse 1. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఈరోజు వాక్యాంశంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా, చెప్పండి, ఏ స్నేహితుడంట? ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించును. చాలండి, ఈ మాట నాతో చెప్పండి. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించను. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ద బెస్ట్ ఫ్రెండ్స్ అని గనక మీరు సర్చ్ చేయాలి అనుకుంటే, నో డౌట్ యూ విల్ గెట్ జోనథన్ అండ్ డేవిడ్ ఫ్రెండ్షిప్. యోనాతాను మరియు దావీదుల మధ్య ఉన్న స్నేహాన్ని అద్భుతమైన స్నేహంగా బైబిల్ అభివర్ణించింది. ఆఖరికి యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు. ధనుర్గీతం ఒకటి ఎత్తి పాడాడట. ఆ లామెంటేషన్కి సంబంధించిన ఒక కీర్తన పాడాడు. అందులో ఏమంటాడు తెలుసా? యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కన్నా నీ ప్రేమ వింతైనది అన్నాడు. నీ ప్రేమ గొప్పది అన్నాడు. స్త్రీలు చూపించే ప్రేమ, భార్యాభర్తల మధ్య బంధం చాలా గొప్పది. అయితే దావీదు యోనాతాను చూసి అన్నాడు, ఒక స్త్రీ తను బాగా ప్రేమించే తన భర్తను ప్రేమించడం కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు, నీ ప్రేమ అంత ఉన్నతమైంది అన్నాడు. అది ఎందుకు ఆ మాట వాడాడు అంటే, అనేక సార్లు దావీదును ప్రాణాపాయం నుండి యోనాతాను ఏం చేశాడు? తప్పించాడు. వాస్తవానికి యోనాతాను సౌలు కుమారుడు కాబట్టి సౌలు తర్వాత యోనాతాను రాజు అవ్వాలి. హీ హ్యాడ్ టు బికమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ దేవుడు దావీదును ఎన్నుకున్నాడు అని ఎప్పుడైతే యోనాతాను తెలుసుకున్నాడో, నా స్థానాన్ని దావీదు తీసుకునబోతున్నాడా? నా స్థానంలో దావీదు కూర్చుంటాడా? హూ ఈజ్ డేవిడ్? యాక్చువల్లీ హీ వాజ్ ఎ షెపర్డ్ బాయ్, ఒక గొర్రెల కాపరి. అలాంటోడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి సామర్థ్యం ఉందా? నేను కదా రాజుగారు కొడుకు, నేను కదా రాజు అవ్వాలి అని యోనాతాను వాస్తవానికి దావీదును ద్వేషించాలి, దావీదును ప్రక్కన పెట్టాలి, లేదా దావీదును తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేయాలి. కానీ అలా చేయలే. జోనథన్ యాక్సెప్టెడ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హీ అడ్మిటెడ్ దట్ డేవిడ్ వుడ్ బికమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడానికి సామర్థ్యం కలిగిన వాడు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు అని దావీదును గుర్తించి యోనాతాను దావీదును తన తండ్రి వశంలో ఉన్న అనేకసార్లు తప్పించాడు. ఆ కారణాన్ని బట్టే దావీదు యోనాతాను చనిపోయినప్పుడు ఏడ్చాడు, నీ ప్రేమ చాలా గొప్పది అని. ప్రియులారా గమనించండి, సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడట. అలా మాట్లాడుతుంటే యోనాతాను దూరంగా చూస్తున్నాడు. చూడగానే ఇతని హృదయం ఎవరి హృదయంతో కలిసిపోయిందట? ఏమో, దావీదులో అంత అట్రాక్షన్ ఏంటో మనకి తెలియదు కదా. కొంతమంది అలా ఉంటారు, చాలా ఈజీగా ఆకర్షించుకుంటారు మనుషులు. దావీదు కూడా అలాంటి వాడే. ఎందుకంటే యవ్వన కాలంలో చాలా చక్కని నేర్పరితనం కలిగిన వాడు, సితారా వాయిస్తున్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, చాలా చూడడానికి చాలా చక్కగా అందంగా ఉన్నాడని కూడా బైబిల్లో రాయబడింది. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా దావీదులో ఉన్న స్వచ్ఛత, దావీదులో ఉన్న వినమ్రత, దావీదులో ఉన్న హ్యూమిలిటీ యోనాతాన్ని ఆకర్షించాయి. ఒక నిజమైన ఆకర్షణ ఏంటో తెలుసా? నీ పై రూపం కాదు, నువ్వు ఎలా కనబడుతున్నావు పైకి, అది కాదు నిజమైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎంతకాలం ఉంటుందంటే, ఆ అందం ఉన్నంత వరకు ఉంటుంది. ఏదైనా కారణాన్ని బట్టి అందం పోయినా, లేదా వయసు పైబడి అందం తగ్గినా ఆకర్షణ కూడా తగ్గిపోద్ది. కానీ నిజమైన ఆకర్షణ నీ ఆత్మకు సంబంధించింది. The way that you humble yourself in the presence of God, that will definitely attract other people towards Christ. నీవు దేవుని జనంలో తగ్గించుకునే విధానం బట్టి, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్న విధానాలను బట్టి, ఆధ్యాత్మిక సంపదను కూడగొట్టున్న విధానాన్ని బట్టే అనేకులను నువ్వు ప్రభు దగ్గరకు ఆకర్షించగలవు. దావీదు కూడా అలాగే చాలా చక్కని మనసు కలిగిన వాడు కాబట్టి ఈజీగా యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకుని చక్కగా ప్రేమించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను చెప్తున్నాను మరలా, దావీదుకు యోనాతానుకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా యోనాతానే దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకుని, ఇనిషియేషన్ అనేది యోనాతాను నుండి వచ్చింది, దావీదును ప్రేమించాడు. వాస్తవానికి రాజకుమారుడిగా యోనాతాను ఉన్నప్పుడు దావీదును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దావీదును అంత ఉన్నతమైన వాడిగా ఎంచిన కారణాన్ని బట్టి యోనాతాను యొక్క ప్రేమ బహిర్గతం అవుతూ ఉంది. గమనించిన ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతి కాంటెక్స్ట్లో కూడా మన ప్రభువును మనం చూడొచ్చు. ఈ ప్రాముఖ్యమైన విభాగంలో యోనాతాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఆ తర్వాత దావీదు మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు.
యోనాతాను దావీదును ప్రేమించినట్టుగా యేసు ప్రభువు కూడా మనల్ని ఏం చేశారు చెప్పండి? ప్రేమించారు. అంతస్తు ఒకటి కాకపోయినా, స్థాయి ఒకటి కాకపోయినా, యోనాతాను దావీదును ప్రేమించినట్టుగా యేసు ప్రభువు మనలందరినీ తన అమితమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు. మన డబ్బు కానీ, మన హోదా కానీ, మన అంతస్తు కానీ, మన అందచందాలు కానీ, మన చుట్టూ ఉన్న బంధు బలగాన్ని కానీ, అండబలం, కండబలం, గుండెబలాన్ని దేన్ని దేవుడు చూడలేదు. కేవలం తన ఉచితమైన కృప ద్వారా తన ప్రేమకు మనల్ని పాత్రగా చేయాలనే యేసు ప్రభు శిలువలో మరణించి తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశారు. అంత మాత్రం కాకుండా యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించాడని. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్నేహితుల్లో కొన్ని రకాలు ఉన్నట్టుగా కొంతమంది క్యాజువల్ ఫ్రెండ్స్, లేకపోతే కొంతమంది టాక్సిక్ ఫ్రెండ్స్, కొంతమంది ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్తో పాటు ప్రాణ స్నేహితులు కొంతమంది ఉంటారు. మన మనసులో ఉన్నవన్నీ కూడా వారితో చెప్పుకోకుండా ఉండలేం. అలాంటి స్నేహితులుగా కొంతమంది ఉంటారు కదా. యోనాతాను దావీదును అలాగే భావించాడట. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన అదే అన్నారు, దాసుడు తన యజమానుడు చేసే తెలుసుకోలేడు కాబట్టి ఇకపై మీరు నాకు దాసులు కాదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ యూ టు బీ మై ఫ్రెండ్స్ సో దట్ యూ కెన్ నో ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్సైడ్ మై హార్ట్. నా హృదయంలో ఉన్న సమస్తాన్ని మీరు తెలుసుకున్నట్లుగా మీరు నా స్నేహితులు అవ్వాలని నేను కోరుతున్నాను. యూజువల్గా ఎవరైనా గొప్ప వ్యక్తిని స్నేహితులుగా కలిగి ఉండాలంటే చిన్న విషయం కాదు కదండి. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, వారిని స్నేహితులుగా కలిగి ఉండడం చిన్న విషయం కాదు. వారికి ఫాలోవర్ చాలామంది ఉండొచ్చు. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక ఫేస్బుక్ పేజో లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజో స్టార్ట్ చేశారు అనుకోండి, విదిన్ డేలో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వస్తారు. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వారిని ఫాలో అవుతున్నామని చెబుతూ ఉంటారు. రొనాల్డో అనబడే ఒక ఫుట్బాల్ ప్లేయర్, బహుశా మీలో చాలామంది తెలుసు. ఫుట్బాల్ అనగానే ఇద్దరు వ్యక్తులు, రొనాల్డో ఒకడు, మెస్సీ అనే ఒక ఆయన, ఇద్దరు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు. రొనాల్డోని ఆయన ఒక రోజున ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాడట. ఆ పేజ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన రోజే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, కొన్ని లక్షల మంది అతని పేజ్ని ఫాలో అయ్యారు. అతన్ని అప్డేట్స్ తెలుసుకోవాలని, అతని డైలీ లైఫ్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి. ఒక క్రికెటర్ కావచ్చు, ఒక మూవీ యాక్టర్ కావచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పేజీలు మీరు చూడండి, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ వెనకాల అందరూ ఉంటారు. కానీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పలేము మనం. అందరూ వారికి మంచి మిత్రులు అని చెప్పలేము. వారు జస్ట్ ఫాలోవర్స్ అంతే. వాళ్ళకి కావలసిన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. దే వాంట్ టు స్పెండ్ దేర్ టైమ్ విత్ దెమ్, దే వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ దెమ్. వారితో సమయాన్ని గడుపుతారు, వారితో ఎటైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన దగ్గరికి వచ్చి మనలను స్నేహితులుగా భావించి మనల్ని ప్రేమించారు. లేఖనాలు ఆదికాండం నుండి ప్రకటన వరకు చెబుతుంది అదే, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. యోనాతాను దావీదును ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఆ క్రింద వచ్చిన మనం చదివితే, అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదివితే, 4 రకాలైన వస్తువులను బహుమానంగా యోనాతాను దావీదుకి ఇచ్చాడు, ప్రాణ స్నేహితునికి ఇచ్చాడు. ఏంటి ఆ 4 వస్తువులు ఆలోచించేద్దాం. నెంబర్ 1, 4వ వచనంలో యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, రెండవది తన కత్తిని, మూడవది తన విల్లును నడికట్టును తీసి ఎవరికి ఇచ్చాడట? దావీదుకి ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకున్న యోనాతాను ఈ 4 రకాలైన బహుమానాలు ఇచ్చాడట. అందులో మొట్టమొదటిది ఏమని చదువుకున్నాం? దుప్పటి. అందరూ చెప్పండి, ఏంటది? దుప్పటి. రెండవది కత్తి, మూడవది విల్లు, నాలుగవది నడికట్టు. ఈ 4 తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు దుప్పటి అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు కదా. అందరికీ దుప్పటి తెలుసు. శీతాకాలంలో దుప్పటి మనకు బాగా పనిచేస్తుంది. కత్తి తెలియని వారు ఎవరు లేరు. సోర్డ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. విల్లు తెలియని వారు ఎవరు లేరు. ఆ బో అండ్ యారో వాటి గురించి కూడా మనకు తెలుసు. ఫైనల్గా మనకు తెలిసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నడికట్టు అనేది కూడా మనకు తెలిసిందే. పురుషులు ఒక బెల్ట్ ధరిస్తారు. ఆ తర్వాత బాలింతరాలు ఉంటే జన్మనిచ్చిన తర్వాత, బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత డాక్టర్లు చెప్తారమ్మా ఆ కడుపు కట్టాల, ఆ స్టమక్ జాగ్రత్తగా గట్టిగా ఉంచాలన్నప్పుడు వాళ్ళు కూడా ఒక బెల్ట్ కడతారు. రైతులు పొలంలో పనిచేసేయడానికి దిగినప్పుడు ఆ తలపాగా తీసి నడుము కడతారు. ఏదైనా దెబ్బలాటలు జరగాలనుకోండి నడుము కడతారు. వెయిట్లు ఎత్తాలనుకోండి, వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మీరు చూస్తే ఆ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నడుము చాలా టైట్గా కట్టాలి. అలా కాకుండా అలా లిఫ్ట్ చేయగానే మనోడిని 10 మంది లిఫ్ట్ చేసి హాస్పిటల్లో పెట్టాలి.
నడుము విరిగిపోద్ది. అందును బట్టి ఆ బెల్ట్ కడతారు. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. బైబిల్ గొప్పతనం ఎప్పుడు ఎంత బాగుంటుందంటే, నీకు తెలిసిన విషయాల్లోంచే ఆధ్యాత్మిక సంపద నేర్చుకోవచ్చు. యోనాతాను ఇవి 4 చాలా సింపుల్గా కనబడొచ్చేమో, కానీ దోస్ గిఫ్ట్స్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ టువర్డ్ డేవిడ్. తన స్నేహబంధాన్ని నిలుపుకోవడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో స్నేహం చేస్తున్నాను అని చెప్పడానికి యోనాతాను రుజువుపరిచాడు 4 రకాల బహుమానాలు ఇవ్వడం ద్వారా. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, యేసు ప్రభు ఎప్పుడూ కూడా కేవలం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి వదిలేలేదు. మనం మీరు నా స్నేహితులని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన మనల్ని ప్రేమించారు, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు అనడానికి ఆయన ఎన్నో బహుమానాలు మనకు ఉచితంగా దయచేశారు. యోనాతాను ఇచ్చిన 4 బహుమానాలు యేసు ప్రభు మనకు ఏ విధంగా ఇచ్చారో, వాటిని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోగలమో ఈరోజు నేను చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. నంబర్ 1, జోనతన్ గేవ్ హిస్ గార్మెంట్ టు డేవిడ్. తన యొక్క దుప్పటిని తీసి ఎవరికి ఇచ్చాడట? దావీదుకి ఇచ్చాడు. యూజువల్గా పూర్వ దినాల్లో రాజకుటుంబీకులు కొన్ని రకాలైన వస్త్రాలు వారు ధరిస్తారు. ఆ ధరించే విధానాలు ఎలా ఉంటాయంటే, ఒక అంగీ వాళ్ళు వేసుకుంటారు. ఆ అంగీ పైన ఒక పై వస్త్రం ఉంటుంది, దాన్ని దుప్పటి అనే మాటతో పిలుస్తారు. షాల్ అనే పదం, లేకపోతే గార్మెంట్ అనే పదం, ఇవన్నీ వాడతాం కదా. అలాగే యోనాతానట తనకున్న ఆ రాజవస్త్రాన్ని, తన పైన ఆ దుప్పటిని తీసి దావీదుకి ఇచ్చేశాడు. దుప్పటి అంటే మనం రాత్రి పడుకునేటప్పుడు కప్పుకునే దుప్పటి కాదు. తన మీద ఉన్న వస్త్రాన్ని, తన రాజవస్త్రాన్ని తీసి ఆయనకి ఇచ్చేశాడు. రాజకుటుంబీకులు వస్త్రాలు వేసుకుంటారు, అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ డిజైన్స్ మరెవరు వేసుకోవడానికి వీల్లేదు. వాటిని డిజైనర్ పీసెస్ అంటారు కదా. మీరు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచన చేస్తే ఫ్యాషన్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కొన్ని డిజైనర్ పీసెస్ అంటే అర్థం ఏంటంటే ఒక్కటే ఉంటుంది ప్రపంచంలో, ఇంకా అలాంటిది ఇంకోటి ఉండదన్నమాట. ఆ డిజైనర్ వాటిని చక్కగా డిజైన్ చేస్తారు. మీరు డెన్మార్క్ రాజకుటుంబీకులను కానీ, ఇంగ్లాండ్ రాజకుటుంబీకులు కానీ, బ్రూనై రాజకుటుంబీకులు కానీ, లేకపోతే మరెవరైనా రాజకుటుంబాలు ప్రపంచంలో ఉంటే వారి వస్త్రాలు కనుక మీరు చూస్తే అవి అన్ని డిజైనర్ పీసెస్ అన్నమాట. ఒక్కటే ఉంటుంది, ఇంకా అలాంటి వస్త్రాలు పోలిక ఉండదు. యోనాతాను తను కలిగి ఉన్న ఆ పై వస్త్రాన్ని తీసుకొచ్చి, డేవిడ్, యు నీడ్ దిస్ మోర్ దెన్ మై సెల్ఫ్, నాకన్నా ఇది నీకు ఎక్కువ అవసరం, తీసుకో అని చెప్పి యోనాతాను తన వస్త్రాన్ని దావీదుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం ద్వారా, ప్రభువును మన జీవితాల్లో చేర్చుకోవడం ద్వారా మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, యేసయ్య ఒక దుప్పటిని లేదా వస్త్రాన్ని మనకు బహుమానంగా ఇచ్చారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ వస్త్రం ఏంటి, ఆ బహుమానం ఏంటి అని ఆలోచన చేస్తే, రక్షణ వస్త్రాన్ని యేసు ప్రభు మనందరికీ ఉచితంగా ఇచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఏ వస్త్రం ఇచ్చాడు ఆయన? రక్షణ వస్త్రాన్ని ప్రభు ఇచ్చాడు. యెషయా గ్రంథం దగ్గరికి రండి, 61వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే లేఖనాల్లో ఈ చక్కని మాట రాయబడింది. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 61 and verse 10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను, చెప్పండి ఏ వస్త్రం అంటే ఇది? రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ద గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభు నాకు ఏమి ఇచ్చారు అంటే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మానవుడు తన వస్త్రాలను మలినపరుచుకున్నాడు పాపం చేయడం ద్వారా, అపరాధముల్లో జీవించడం ద్వారా దేవుని దూరం అయిపోయాడు. యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి రక్షణ అనే వస్త్రాన్ని ఉచితంగా ఆయన ఇచ్చాడు. ఇది డబ్బులు పెట్టుకునేది కాదు. రక్షణ అనే వస్త్రం చెప్పండి, డబ్బులు పెట్టుకునేది కాదు. యేసయ్య ఉచితంగా ఇచ్చాడు, రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్య. ఆ కారణాన్ని బట్టి ఒక సందర్భంలో యేసుప్రభు అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారని. యూ మే బి వండరింగ్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని చాలామంది అడగొచ్చు. చాలామందిలో ఒక ప్రశ్న ఉండొచ్చు. కొంతమంది ఏమంటారంటే, ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చారేమోనండి, క్రైస్తవ మతం ఆయన దగ్గర నుండే స్టార్ట్ అయింది కదా అని యేసు ప్రభువుని ఒక మతస్థాపకుడిగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, ఇశ్రాయేలు జాతి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు, వారిని ఉద్ధరించడానికే వచ్చారు తప్ప ఆయన అందరికీ సంబంధించిన వాడు కాదని కొంతమంది అనొచ్చు. యేసు ప్రభు ఈ లోకానికి కొన్ని మంచి బోధలు చేయడానికి వచ్చారు. ఒక గౌతమ బుద్ధుడిలాగా,
ఒక సోక్రటీస్ లాగా, ఒక అరిస్టాటిల్ లాగా, ఒక మార్కస్ అరేలియస్ లాగా మంచి బోధలు చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారేమో అని కొంతమంది యేసుప్రభుని ఒక బోధకుడు అనుకుంటారు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, యేసుప్రభు ఈ లోకానికి అవి ఇవి చేయడానికి కాదు, ఆయన మనిషిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ కారణాన్ని బట్టే రక్షణ అనే మాట బైబిల్లో మనం చూస్తున్నప్పుడు గ్రీకులో సాటర్ అనే పదాన్ని మనం చూస్తాం. సాటర్ అనగా రక్షకుడు, యేసుప్రభువును రక్షించడానికి వచ్చారు. దాని అర్థం ఏంటంటే నిత్య శిక్ష నుండి మనల్ని రక్షించాలని, ఇటర్నల్ పనిష్మెంట్ నుండి మనల్ని రక్షించాలని, ఇటర్నల్ డిస్ట్రక్షన్ నుండి మనల్ని తప్పించాలని, ఇటర్నల్ డామినేషన్ నుండి మనల్ని విడిపించాలని యేసుప్రభు రక్షకునికి ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే యేసుప్రభువును తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారు తమ మతాన్ని కాదు మార్చుకునేది, తమ కులాలను కాదు మార్చుకునేది, తమ హృదయాన్ని మార్చుకుని యేసయ్యకి తమ హృదయంలో చోటు ఇవ్వడం ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. అందును బట్టే ప్రభువును అంగీకరించిన వారు, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వారికి ఓ పేరు ఉంది, ఏంటో తెలుసా? రక్షించబడిన సమూహము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సంఘము అంటే అర్థం ఏంటి? రక్షించబడిన వారి సమూహం. ఆదిమ సంఘాన్ని మనం పరిశీలన చేస్తే అనుదినము రక్షించబడుతున్న వారిని దేవుడు సంఘములో చేర్చుచుండెను అనే మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షించబడిన వారు సంఘములో చేర్చబడ్డారు. వారు దేవుని కోసం వాడబడ్డారు, సమైక్యతతో జీవించారు, రక్షణను పొందుకున్నారు. కాబట్టి ఆ రక్షణను అనేక మందికి పరిచయం చేశారు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు రక్షించబడ్డావా? నీ ఆత్మ రక్షించబడిందా? రక్షించబడిన అనుభవంలో నీవు ఉన్నావా? నీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడ్డావా? యేసయ్యకి నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నా హృదయంలోకి రండి అని ఆయన ఆహ్వానించావా ఎప్పుడైనా? అలా కాకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి ఆయన మనకు రక్షణ వస్త్రములను ధరింపజేశాడు. దుప్పటి అనగా రక్షణకు సాదృశ్యం. నువ్వు రక్షించబడిన సమూహంలో ఉన్నావా? యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనే విషయం నీకు తెలుసా? బ్లైజ్ పాస్కల్ అనబడే ఒక శాస్త్రవేత్త గురించి మీలో చాలామందికి తెలుసు. పాస్కల్స్ లా అండ్ పాస్కల్స్ థియరీ ఇవన్నీ కూడా అతని ద్వారా ప్రపంచంలోకి వచ్చాయి. కెమిస్ట్రీలోనూ ఫిజిక్స్లోనూ అతని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. బ్లైజ్ పాస్కల్ ఒకసారి ఒక దేవుని సేవకుని కలుసుకున్నప్పుడు సేవకుడు సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలనే విషయం అతనికి తెలియజేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు ఎందుకండి యేసు ప్రభు, నాకున్న జ్ఞానం చాలా గొప్పది, బాగా చదువుకుంటున్నాను, నా జ్ఞానంతో ఏదైనా సాధించగలనని రక్షణను తృణీకరించాడు. ప్రభు వద్దన్నాడు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి ఒక వంతెన మీద నుండి వెళ్ళిపోతున్నాడు. పూర్వ దినాల్లో చెక్క వంతెనలు ఉండేవి, వుడ్డుతో తయారు చేసిన వంతెనలు ఉండేవి. ఆ వంతెన మీద నుండి నడుచుకుని నదిని దాటాలని వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా అనుకోని పరిస్థితుల్లో ఆ వంతెన మీద నుండి కింద పడిపోతాడు. క్రింద ఉధృతంగా ప్రవహిస్తున్న నది ఉంది. మీరు ఊహించండి, క్రింద నది, పైన వంతెన, మధ్యలో మన సహోదరుడు ఎవరు? పాస్కల్. ఇప్పుడు ఏం కావాలి అతనికి, ఏం అవసరం అని ఆలోచన చేస్తే కాసేపు చూశాడు, చెయ్యి నొప్పి పుడుతుంది, లేదా చెక్క వంతెన ఎంతసేపు ఉంటుందో తెలియదు. నీటిలో పడిపోయే ఆ పరిస్థితుల్లో గట్టిగా కేకలేసేలా అంటాడు, ఓ మ్యాన్ అంటే తను పిలుచుకుంటున్నాడు. ఓ మనిషి, at this time you don't need a science but you need a savior. ఈ సమయంలో నీకు కావాల్సింది సైన్స్ కాదు, లేదా జ్ఞానం కాదు, మరొకటి కాదు, నిన్ను రక్షించే ఒక రక్షకుడు కావాలి. రెండో మాట అంటాడు, ఓ మ్యాన్, at this time you don't need any religion, in fact you need a relationship. ఈ సమయంలో నీకు కావాల్సింది ఒక మతం కాదు, నీకు ఒక సంబంధం కావాలి. నిన్ను పైకి లేవనెత్తగలిగే ఒక వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని గట్టిగా అరిచిన తర్వాత ఎవరో మీలాంటి వాళ్ళు ఆ మార్గంలో వెళ్తూ అతని దుస్థితిని చూసి చెయ్యిచ్చి పైకి లాగుతారు. వచ్చిన తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తాడు. మీకు మాట చెప్పమంటారా? జీవన సత్యం, మరణం ముంగిటికి రాగానే మనిషి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. అవునా కాదా? అప్పటిదాకా ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్ని రకాలుగైనా ట్విస్ట్ చేయొచ్చు మాటలు, ఎన్ని రకాలుగైనా ప్రగల్భాలు పలకచ్చు. కానీ మరణం ముంగిటికి రాగానే మనుషులకు ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడికి వస్తుంది చెప్పండి? బయటకు వస్తుంది. మరణం ఎప్పుడైతే అతను ముంగిటికి వచ్చిందో ఒప్పుకున్నాడు, మనిషికి కావాల్సింది సైన్స్ కాదు, రిలీజియన్ కాదు, మనిషికి కావాల్సింది ఒక రక్షకుడు, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసే దేవుడు. బయటకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాడు. వన్ ఆఫ్ ద పాపులర్ కోట్స్ ఆఫ్ బ్లైజ్ పాస్కల్ ఇస్ దిస్. బ్లైజ్ పాస్కల్ చెప్పిన అనేక మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? ఆయన ఏమంటాడంటే, హ్యూమన్ హార్ట్ యాజ్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్, ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్.
Until and unless you fill your heart with God, you cannot find satisfaction and contentment anywhere. మానవ హృదయంలో దైవాకారంలో ఒక శూన్యం ఉంటుంది. అది దేవుడు మాత్రమే నింపాలి. దేవునితో మాత్రమే మనిషి నింపుకోవాలి. అక్కడ ఆ శూన్యంలో మరి ఏ విషయాన్ని నువ్వు పెట్టినా, అది డబ్బు కావచ్చు, అందం కావచ్చు, హోదా కావచ్చు, మరొకటి కావచ్చు, అవి నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవు. ఆ గాడ్ షేప్డ్ వాక్యూమ్ని దేవుడు మాత్రమే నింపాలి. అలా నింపుకున్నవాడే ప్రపంచంలో శాంతిగా బ్రతకగలడు, సంతృప్తిగా బ్రతకగలడు, జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడని బ్లెయిజ్ పాస్కల్ ఒక చక్కని స్టేట్మెంట్ చేస్తాడు. అలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా, ఒక ఐజక్ న్యూటన్ కావచ్చు, మ్యాక్స్వెల్ కావచ్చు, గెలీలియో కావచ్చు, ఈనాటి కాలంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పాలని ఉద్దేశం కాదు, కానీ వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని చదివి దేవుణ్ణి నమ్మి రక్షణ పొందిన జాబితాలో వారు ఉంటే, కొంతమంది ఈ రోజుల్లో 10th క్లాసు పాస్ అయ్యి దేవుడు ఎక్కడున్నాడు చూపించండి నాకు, దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపించండి అని అడిగేవాళ్ళు లేరంటారా? కొంచెం జ్ఞానం పెరగగానే దేవుణ్ణి సవాలు చేసేవాళ్ళు. దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఉనికి ఎక్కడుంది, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఉంటే ఎందుకు ఇలా ఉందని చాలామంది ప్రశ్నించేవాళ్ళు బయలుదేరారు. But the Bible says you need to acknowledge the presence of God and the existence of God. దేవుని యొక్క ఉనికిని మనము కలిగి ఉన్నప్పుడు, నమ్మినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఒకసారి ఒక ఎథిస్టిక్ ఫిలాసఫర్కి, ఒక పాస్టర్ గారికి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. లెట్ మీ సే ఇట్స్ ఎ డిబేట్ అందాం, పోనీ ఒక డిస్కషన్, ఆర్గ్యుమెంట్, డిబేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సేవకుడు ఇక్కడ కూర్చున్నాడు, ఒక ఎథిస్ట్ అక్కడ కూర్చున్నాడు. ఎథిస్టుల దగ్గర కొన్ని రకాలైన ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళు వాటినే అడుదిప్పి ఇడిదిప్పి అవే చెప్తారు. ఇంక అంతకుమించి ఇంకా బహుశా వారి దగ్గర ప్రశ్నలు ఏముంటాయి. ఇప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఏథిస్టులు ఉంటారు, దేవుడు ఉనికిని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఒకసారి ఒక చిన్న డిబేట్ జరుగుతుంది. ఇటేమో ఒక ఏథిస్ట్ ఉన్నాడు, దేవుడు లేడనే వ్యక్తి, ఇటు ప్రక్కనేమో దేవుని సేవకుడు ఉన్నాడు. చాలా మాట్లాడుకున్నారు, చాలా విషయాలు చర్చించుకున్న తర్వాత ఫైనల్గా దేవుని సేవకుడు అడిగాడు, మిత్రమా, దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి అంటే నీకేం కావాలి, ఏం జరిగితే నువ్వు నమ్ముతావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, సర్లేండి, ఇప్పటి వరకు చాలా డిస్కషన్లు మనం చేసాం, అవన్నీ నేను మరలా ఎత్తి చూపాలని కాదు, కానీ మన ముందు ఉన్న కుర్చీ అలా గాల్లో లేచి గిర్రం తిరిగితే దేవుడు ఉన్నాడని నమ్ముతాను అన్నాడు. ఎప్పుడు కుర్చీ ఏం చేయాలట, గాల్లో అలా లేచి గిర్రుని ఏం చేయాలట, తిరగాలి. అలా తిరిగితే నమ్మేస్తావా అని అడిగాడు. ఖచ్చితంగా నమ్ముతాను అన్నాడు. అయితే మిత్రమా, నువ్వు చదువుకున్న చదువు నీకు ఎంత జ్ఞానం ఇచ్చిందో నాకే తెలియదు, కానీ ఆఫ్టర్ ఆల్ కుర్చీ తిరిగితే నమ్మేస్తారంటున్నావే, నువ్వు ఉన్న భూమి గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో తిరుగుతుందో తెలుసా? సంవత్సరానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని మైళ్ళ వేగంతో భూమి తిరిగితే ఒక సంవత్సరం పూర్తవుతుంది, లేదా తన చుట్టూ తాను ఎన్ని మైళ్ళ వేగంతో తిరిగితే ఒకరోజు పూర్తవుతుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక కుర్చీ తిరిగితే దేవుడు నన్ను నమ్ముతున్నావు. నేను నమ్ముతుంది ఈ భూమి మాత్రమే కాదు, సకల సృష్టిలో ఉన్న సమస్తం కూడా దేవుని ఆదేశానుసారం తిరుగుతూ ఉన్నాయి. ఇమాజిన్ దట్ పవర్. ఆ శక్తిని ఊహించు ఒకసారి, ఆ గొప్పతనాన్ని ఊహించు. భూమి కొన్ని వందల మైళ్ళ వేగంతో ప్రతి క్షణం తిరుగుతుంది అంటే ఎవరు తిప్పుతున్నారు దాన్ని? ఎవరు దాన్ని శూన్యంలో వేలాడదీశారు? మీకు ఒక బాల్ మీ చేతికి ఇచ్చామనుకోండి, మీరు బాల్ని ఇలా తిప్పారనుకోండి, ఎంతసేపు తిరుగుద్ది? అది 1 నిమిషం తిరుగుద్దేమో. ఆ తర్వాత మెల్లగా ఏమైపోద్ది? ఆగిపోద్ది. లేదా బాల్ని మీరు ఒక ప్లేస్లో ఇలా విసిరారు అనుకోండి, ఎంత దూరం వెళ్తుంది? అది కొంత దూరం వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోద్ది. ఎందుకోసం తెలుసా? భూమికి దానికి మధ్యన ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి, ఘర్షణ ఉంటుంది కాబట్టి ఇంకా అది ఎక్కువ దొరలలేదు. ఇమాజిన్, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా భూమి ఏం చేస్తుంది చెప్పండి? అలా తిరుగుతానే ఉంది. ఎవరు తిప్పుతున్నారు దీన్ని? ఎవరిస్తున్నారు శక్తి? ఎవరిస్తున్నారు పవరు? మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలంటే ఏముండాలి? ఫ్యాన్ ఉండాలా? ఇదేటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలు చూసి ఇలా నేర్చుకుంటున్నారు మీరు. ఇంట్లో ఫ్యాన్ తిరగాలంటే ఏముండాలా? కరెంట్ ఉండాలి. వెరీ నైస్. ఈ కరెంటు స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఏమవుద్ది? చక్కగా తిరుగుద్ది. స్విచ్ ఆపేస్తే ఏమైద్ది? ఆగిపోద్ది. అంటే ఫ్యాన్ తిరగడానికి ఒక శక్తిని మనం పంపిస్తున్నాం, ఒక శక్తి ఉపయోగపడుతుంది, విద్యుత్ శక్తి. ఆ ఎలక్ట్రిసిటీ ఉండడాన్ని బట్టి ఫ్యాన్ తిరుగుతుంది కదా. భూమిని ఎవరు తిప్పుతున్నారు? భూమికి ఏ కనెక్షన్లు ఉన్నాయి? ఎవరు భూమికి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? భూమి మాత్రమే కాదు, గ్రహాలు మాత్రమే కాదు, నక్షత్రాలు అన్నీ కూడా తన చుట్టూ తను తిరుగుతున్నాయి.
మేము రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ వెళ్ళినప్పుడు మా పిల్లల్ని ఒక ప్లానటోరియం తీసుకెళ్ళాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లానటోరియంస్ ఇన్ అమెరికా. చాలా ప్రాముఖ్యమైన ప్లానటోరియం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కుర్చీల్లో కూర్చోబెట్టి పైన మొత్తం గ్లోబులా ఉంటుంది అనమాట. అక్కడ మొత్తం యూనివర్స్ అంతా కూడా దానిలో డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఏ గ్రహం ఏంటి, నక్షత్రాలు ఏంటి, పాలపుంతలు ఏంటి, ఉల్కలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆ విశ్వం అంతా చూస్తూ ఉంటే దీని వెనకాల ఉన్న ఇంటెలిజెంట్ డిజైనర్ దేవుడు ఏది ఎక్కడ ఉంచాలో, ఏ స్థానంలో ఉంచాలో, ఎంత వేగంలో తిప్పాలో అవన్నీ నిర్వహిస్తున్నాడు. కాబట్టే చాలా చక్కగా భూమి మీద మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప దేవుడు, ఇంత ఆశ్చర్యకరుడైన దేవుడు తన ఉనికిని ప్రతి క్షణము మనకి తెలియచేస్తూ ఆయన ఉన్నతమైన అనుభవాల్లో తన వాక్యం ద్వారా రక్షణ పొందడం పిలుస్తూ ఉంటే కొన్నిసార్లు మన జ్ఞానం ఎక్కువైపోయి దేవుని తృణీకరిస్తున్నాం. బ్లేజ్ పాస్కల్ అంటాడు, దేవుడు నీ హృదయాన్ని నింపితేనే నీకు సాటిస్ఫాక్షన్ ఉంది, నీ జీవితంలో పరమార్థం ఉంది. ఆ దేవునికి తప్ప మరెవ్వరికి చోటు ఇచ్చినా ఆ హృదయంలో నువ్వు ఆనందాన్ని పొందలేవు, సంతోషాన్ని పొందలేవు. రక్షించబడ్డావా? నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? నీ మనసులో ప్రభువు చోటు ఇచ్చావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, యెరూషలేమాను రక్షణ పొందినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమును ఏం చేయి, కడిగి వేసుకో అని ఇర్మియా గ్రంథం 4:14 దావీదుని ద్వారా దేవుడు మాట్లాడాడు. యెరూషలేమాను రక్షణ పొందాలంటే నీ హృదయంలో గూడు కట్టుకుపోయిన చెడుతనాన్ని తొలగించుకో అని. ఎవరైతే చెడుతనాన్ని క్రీస్తు రక్తం ద్వారా కడుక్కొని శుభ్రపరుచుకుని ప్రభువు చోటిస్తారో వారు రక్షణ పొందిన సమూహంలో వారు ఉంటారు. వారు చేసే ఆరాధన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? స్వీకరిస్తాడు. యోనాతాను దావీదును ప్రేమించి మొట్టమొదటిగా ఏమిచ్చాడు? దుప్పటి అనగా రక్షణ భాగ్యాన్ని యేసయ్య మనకిచ్చారు. రెండో బహుమానం ఏమని చదువుకున్నాం అక్కడ చెప్పండి? సమూయేలు మొదటి గ్రంథం 18:4 రెండవది తన కత్తిని. అందరూ చెప్పండి, ఏమిచ్చాడట? కత్తి. రాజుల దగ్గర ఏముండేవి పూర్వదినాల్లో? కత్తులు ఉండేవి, ఖడ్గాలు ఉండేవి యుద్ధం చేయడానికి. ఇప్పుడు యోనాతాన్ అన్నాడు, దావీదు ఎంతవరకు నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నావు, ఆ స్టాఫ్ అండ్ రాడ్ నీ దగ్గర ఉంది, బట్ అట్ దిస్ టైమ్ యూ నీడ్ దిస్ సోర్డ్. ఈ కత్తి నీకు అవసరం. శత్రువులు జరుగుతున్నారు నిన్ను, నువ్వు మరొక యుద్ధ రంగంలోకి వచ్చావు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తనకున్న సవాళ్ళు వేరు. చెప్పండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తనకున్న సవాళ్ళు వేరు. కానీ ఇప్పుడు దావీదు మరొక ప్లేస్కి ఎలివేట్ అవుతున్నాడు. ఏంటా ప్లేసు అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి, పాలించడానికి దావీదు ఎన్నుకొనబడ్డాడు. కాబట్టి ఇకపై నీకు కావాల్సింది ఖడ్గం కావాలి, నువ్వు పోరాడాలా. ఈ కత్తి ఉంటే అది కేవలం నేను ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాకుండా నీవు విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ కత్తి నీ దగ్గర ఉంచని యోనాతాను తన సోర్డ్ పట్టుకెళ్ళి దావీదుకి ఇచ్చాడని బైబిల్ సెలవిచ్చింది. లేఖనాల ప్రకారం కత్తి లేదా ఖడ్గము అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏమి ఇచ్చారు మనకు అంటే కేవలం రక్షణ భాగ్యం మాత్రమే కాదు, ఆయన తన వాక్యాన్ని మనకిచ్చారు. ఎందుకు అంటే మన విశ్వాస యాత్రలో మనం ఏం పొందాలని? విజయం పొందాలని, నువ్వు జయించువాడుగా ఉండాలనే దేవుడి వాక్యాన్ని నీకు ఇచ్చాడు. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? 150 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటావనా? కొంతమంది బైబిల్ని ఎంత గౌరవిస్తారంటే, గౌరవించద్దని నేను అంటల్లా, దాన్ని చక్కగా బైబిల్ గ్రంథాన్ని ఒక మంచి కవర్ కొని చక్కగా దాన్ని సిద్ధపరిచి రోజు తుడిచి చక్కగా ఆ షెల్ఫ్లో పెడతారు. దానికోసమే దేవుడు ఇచ్చాడా మనకి? బైబిల్ అందరూ ఎటు పడితే అటు పడేయమని నేను చెప్పట్లా, ఇష్టానుసారం వాడండి నేను చెప్పట్లేదు, కానీ గౌరవించాలి. కానీ అసలైన గౌరవం ఎప్పుడంటే ఆ లేఖనాలను తెరిచి నువ్వేం చేయాలా? చదవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి. యు హ్యావ్ టు రీడ్, మెడిటేట్ అండ్ స్టడీ అపాన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, అనుసరించే వారంగా మనం ఉండాలి. దేవుడు అందుకనే మనందరికీ కూడా ఖడ్గాన్ని ఇచ్చాడని బైబిల్ సెలవిచ్చింది. 149 కీర్తన దగ్గరికి రండి. అందులో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 149 కీర్తన 6వ వచనం చదువుతున్న 6వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. చూడండి, వారి నోట దేవునికి చేయబడు స్తోత్ర గానములున్నాయి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను బంధించుటకును, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడపడానికి చెప్పండి. దేవుని ప్రజల చేతిలో రెండంచులు గల ఏముందట? ఖడ్గం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఈ మాట గట్టిగా చెప్పండి అందరూ. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే.
ఏంటా ఘనత? దేవుని వాక్యమే. రెండంచులు గల ఈ ఖడ్గమే మనకు ఘనత. చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి. దిస్ ఈజ్ అవర్ ఆనర్, దిస్ ఈజ్ అవర్ రెస్పెక్ట్. కారణం ఈ మాటలు దేవుని మాటలు, పుటము వేయబడిన దేవుని మాటలు, పరిశోధించబడిన దేవుని మాటలు మన జీవితాలను క్రమపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి, బలపరిచి తన మహిమ కొరకు నిలబెట్టే మాటలను దేవుడు తన గ్రంథస్థం చేసి మనకిచ్చాడు. మనకు ఘనత అంటూ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యమే మన ఘనత. 2001వ సంవత్సరంలో నేను సేవకు వచ్చినప్పుడు మా తండ్రి గారు ఒక బైబిల్ నాకు ఇచ్చి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నేను నీకు ఆస్తిపాస్తులను ఏమి ఇవ్వలేనో, ఇవ్వాలని కూడా నాకు లేదో, వాటి మీద నీ దృష్టి నిలపొద్దు. నేను నీకు ఇవ్వాలనుకునే ఒకే ఒక ఆస్తి, ఇదిగో పరిశుద్ధ గ్రంథం. యు మస్ట్ రీడ్ ఇట్ అండ్ లివ్ బై ఇట్ అండ్ లెట్ అదర్స్ లివ్. నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలా, ఈ వాక్యం ద్వారా నువ్వు బ్రతకాలి, అనేక మందిని ఏం చేయాలా? బ్రతికించాలా. మా నాన్నగారు ఆ మాట చెప్పి 2001వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు నేను సేవలోకి వచ్చిన ఆ దినాన్ని పురస్కరించుకుని ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నాకు ఇచ్చారు. చాలా కాలం ఆ పరిశుద్ధ గ్రంథాన్ని వాడి 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 ఇంక అది చిరిగిపోతూ ఉంటే, ఇక పేజీలు తీస్తాడు చిరిగిపోతూ ఉంది. దాన్ని చక్కగా ప్యాక్ చేసి నా బీరువాలో పెట్టి మా పిల్లలకు చూపిస్తాను అప్పుడప్పుడు. తాతయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్ నాన్న ఇది, దేవుని వాక్యం నా బహుమానం, ఘనత ఇదే. గొలుసులతో వారి రాజులను బంధించడానికి, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించడానికి వారి చేతుల్లో 2 అంచుల గల ఖడ్గం ఉంది. ఎవరి రాజులు, ఎవరి గనులు? లోక సంబంధమైన రాజులు, లోక సంబంధమైన గనులు కొన్నిసార్లు పెట్టిరేగిపోతున్నప్పుడు, వారికే జ్ఞానం ఉందని, వారికే డబ్బు ఉందని, లోక సంబంధమైన అనుభవాల్లో తామే చాలా గొప్పవారమని అనుకుంటున్నప్పుడు, దురాత్మ శక్తుల ప్రాబల్యం ద్వారా పీడించబడుతూ దేవుని బిడ్డలను సవాలు చేస్తున్నప్పుడు, అట్టి వారిని బంధించగలిగే కృప దేవుడు ఎవరికి ఇచ్చాడో? దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న దేవుని ప్రజలకు ఇచ్చాడు. నీకు ఘనత అదే దేవుని వాక్యమే. కొంతమంది ఈ విషయం తెలియక మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని దాచుకుని తీసుకొస్తారు. చాలా బ్యాగుల్లో పెట్టుకోవద్దని అంటల్లా, లేదా కారులో పెట్టద్దని అంటలేదు. కానీ కొంతమంది ఎవరైనా బైబిల్ నేను పట్టుకుని రావడం చూస్తే ఏమనుకుంటారో అని ఆ ఉద్దేశంతో బైబిల్ పట్టుకోరు చాలామంది. స్టాల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి చిన్న బైబిల్ ఏమైనా ఉందండి? ఎందుకు చిన్న బైబిల్ అంటే, మనం పాకెట్లో పెట్టుకున్నామంటే ఎవరికి ఏమకూడదు, కనబడకూడదన్న ఆలోచన కొంతమందికి. దేవుని వాక్యం నువ్వు పట్టుకున్నట్టు ఎవరు చూడొద్దా? వాక్యం నువ్వు కలిగి ఉండొద్దా? వాక్య ప్రకారం జీవించే కృప నీకు వద్దా? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటే, ఆహా వీరు దేవుని మందిరానికి వెళ్తున్నారని లోకస్తులు అనుకోవద్దా? నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనుకోవాలి? ఆదివారం ఇళ్ళ నుంచి బయటకు వస్తున్నావంటే వీరు దేవుని మందిరానికి వెళ్తారని దేవుని లేఖనాలను పట్టుకునే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎప్పుడు చెప్పే మాట ఒకటే, ఏ ఒక్కరు కూడా బైబిల్ లేకుండా దేవుని మందిరానికి రాకూడదు. ఒకవేళ ఈరోజు ఏదైనా కారణం బట్టి తెచ్చుకోకపోతే వచ్చే వారం నుండి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది నీకు ఘనతే కానీ ఇది నీకు అవమానం కాదు. ఇది నీ జీవితాన్ని నిలబెట్టేదే కానీ నీకు అవమానం కాదు. ఒకసారి ఒక యవనస్తుడు కనిపిస్తే కాల్చివేత అనే కార్యక్రమం జరుగుతుందంట బయట. కొన్నిసార్లు గవర్నమెంట్ వారు ప్రజలను కంట్రోల్ చేయడానికి కొన్ని రకాలైన విధానాలు పాటిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఏమంటారంటే 144 సెక్షన్ అంటారు. 144 సెక్షన్ అంటే ఏంటి బ్రదర్స్? 144 సెక్షన్ అంటే ఏంటి? నలుగురు మించి ఒక చోట గుంపుగా ఉండకూడదు. ఎవరైనా సింగిల్గా వెళ్ళాలి, సింగిల్గా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. నలుగురు ఒక చోట గుమ్ముకూడకూడదు. అలా ఉంటే పోలీసు వారు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు. 144 సెక్షన్ అంటారు దాన్ని. అది కూడా దాటిపోయి ప్రజలందరూ మాట వింటలేదనుకోండి, ఆ తర్వాత ఏం విధిస్తారు? కర్ఫ్యూ విధిస్తారు. తెలీదండి? తెలుసు కదా మీకు. తెలియనట్టు అలా కూర్చున్నారు చాలామంది. 144 సెక్షన్ దాటితే ఏంటి వస్తుంది? కర్ఫ్యూ. అంటే ఇళ్లలోంచి ఎవరు ఏం చేయకూడదు? బయటికి రాకూడదు. ఆ సిచ్యువేషన్ క్రమపరచబడేంత వరకు కూడా ఎవరు బయటికి రావడానికి లేదు. 144 సెక్షన్ అండ్ దెన్ కర్ఫ్యూ. కర్ఫ్యూ కూడా చేయి దాటిపోయింది అనుకోండి, మూడోది ఏంటో తెలుసా? షూట్ ఎట్ సైట్ అంటారు దాన్ని. కనిపిస్తే కాల్చివేత. ఇంక మళ్ళీ మొహమాటం లేదు, వాళ్ళు వీళ్ళని ప్రశ్న ఉండదు. ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తారంటే, అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే అంతర్రాష్ట్ర బలగాలను తీసుకొస్తారు. వాళ్ళకి మన భాష కూడా అర్థం అవుతుంది అనమాట. వేరే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర పెట్టగానే కనిపిస్తే కాల్చి దగ్గరికి వెళ్ళి ఒకవేళ వాళ్ళు షూట్ చేయగానే, ఏమండి మా అత్తగారింటికి వెళ్తున్నానండి,
లేకపోతే మా బాంబర్ది గారిని కలవడానికి వెళ్తున్నానంటే అయ్యేం అర్థం వాళ్ళకి. నువ్వు నిలబడంతే స్ట్రైట్గా అంటాడు, షూట్ చేసేస్తాడు. అదే తెలుగైన అనుకోండి, అవునా అత్తగారింటికి వెళ్తున్నావా ఇల్లమ్మా అంటాడు కదా. అందులో బట్టి వాళ్ళు కూడా తెలుగు లాంగ్వేజ్ తెలియని వాళ్ళు తీసుకొస్తారు. నువ్వు ఎంత మాట్లాడినా వాడికి ఏం అర్థం అవదో, ఆడంటాడు సేదా నిలబడు అంటాడు, అంతే. కనిపిస్తే కాల్చివేత. ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలు రిస్ట్రిక్ట్ చేయడానికి, ప్రజలను కంట్రోల్ చేయడానికి. కొన్ని రకాలైన ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం ద్వారా ప్రజలు ప్రభుత్వం మాట వినాలనే ఆలోచన వరకు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఎవరు బయటకు రాకూడదని, కానీ ఒక సండే వచ్చింది, ఆదివారం వచ్చింది. ఒక యవనస్తుడు చర్చికి రావాలని అనుకున్నాడు. ఆ ఇంటి నుండి ఆ చర్చి ప్రక్కనే బయలుదేరేసరికి ఒక పోలీస్ ఆయన చూశాడు. చూడగానే షూట్ అట్ సైట్ ఉంది కదా, వెంటనే తన తుపాకీతో కాల్చగానే బుల్లెట్ వచ్చింది, ఈ యవనస్తుని తగిలింది. కానీ కింద పడిపోలేదు ఇతను. ఇతనికి ఆశ్చర్యమే, అతనికి ఆశ్చర్యమే. ఎందుకు పడిపోలేదని చెప్పి గబగబా దగ్గరికి వచ్చి, నేను షూట్ చేశాను కదా, బుల్లెట్ వచ్చింది కదా, ఎక్కడ తగిలిందంటే ఆ బుల్లెట్ కరెక్ట్గా ఇతను పాకెట్లో బైబిల్ పెట్టుకున్నాడు. అతని చొక్కా జేబులో బైబిల్ ఉంది. ఆ బుల్లెట్ వచ్చి ఆ బైబిల్లో స్టక్ అయిపోయింది. వెంటనే బయటికి తీశాడు. ఆ బుల్లెట్ అక్కడే ఆ స్టక్ అయిపోయిన చోట జాగ్రత్తగా ఓపెన్ చేస్తే 91వ కీర్తన దగ్గర బుల్లెట్ ఆగిపోయిందట. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఏ అపాయము నీకు నీ గుడారాన్ని ఏం చేయదో సమీపించదనే మాట. ఆ రోజు ఆ బైబిల్ అతను ఏం చేసింది చెప్పండి, కాపాడు. స్పిరిచువల్ మీనింగ్ ఒకసారి ఆలోచించేద్దాం. అపవాది చాలాసార్లు నీ మీద చాలా రకాల బుల్లెట్లు వేస్తూ ఉంటాడు. చాలా రకాలైన టెంప్టేషన్స్, లోక సమాన విధానాలు, ఆలోచనలు, బిహేవియర్లో పొరపాటు, ఇవన్నీ నీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు నువ్వు జయించాలంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. యోనాతాను దావీదును ప్రేమించి ఒక కత్తినిచ్చాడట. దేవుడు మనందరికీ తన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకోసం ఈ వాక్యం అంటే, జీవం గల దేవుని వాక్యాన్ని మనం అనుసరించడం ద్వారా సాతాను యొక్క కుతంత్రాలను మనం జయించు వారంగా ఉండాలని దేవుని ఆలోచన. ఎప్పుడైనా నిరాశ వచ్చిందా, బైబిల్ అందని తెరువు, దేవుని వాక్యాన్ని చదువుకో. ప్రతి మాట దేవుడు నీతో ఏం చేస్తాడు, ఆయన మాట్లాడుతుంటాడు. నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావా, ప్రతి చిన్నదానికి డిస్కరేజ్ అయిపోతున్నావా, ఓటమి పాలవుతున్నావా, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయాలనుకున్నావు, చేయలేని నిస్సహాయత నీలో ఉందా, సోమరితనం నేను ఎలుబడి చేస్తుందా, పాప సంబంధ అనుభవాలు నేను ఎలుబడి చేస్తున్నాయా? రీడ్ ద స్క్రిప్చర్, ఓపెన్ ద బైబిల్ విత్ ఓపెన్ హార్ట్. నిజమైన మనసుతో, హృదయంతో దేవుని వాక్యాన్ని తెరిచి నువ్వు చదవగలిగితే ఆ వాక్యము నేను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తుంది, బలపరుస్తుంది. ఒకసారి ఒక జర్నలిస్ట్ ప్రపంచంలో చాలా గొప్పవారందరినీ కలుసుకున్నాడు. ఒక 400 మందిలో ఎంతమందినో కలుసుకుని వారికి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్నకు సమాధానం రాయమన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక 6 నెలలు కన్ఫైన్మెంట్లో ఉండాల్సి వస్తే, అంటే ఒక ఒంటరిగా ఒక ప్రాంతంలో ఉండిపోవాల్సి వస్తే, ఇంకెవ్వరూ మీతో ఉండరు, మీరు ఒక్కరే ఆ ప్రాంతంలో ఉండాల్సి వస్తే, నేను మీకు ఒక పుస్తకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఆ పుస్తకం ఏంటో మీరు చెప్పండి అని 400 మంది సుప్రసిద్ధ వ్యక్తులకి ఉత్తరం రాశాడు, లేదా ఆ కాగితాన్ని ఇచ్చాడు. ఏ పుస్తకం కావాలి? మనమైతే ఏం కోరుకుంటాం చెప్పండి? ఏ పుస్తకం కావాలనుకుంటాం? కొంచెం మా పెళ్ళి ఆల్బమ్ ఇప్పించండి, నా భర్త నేను పెళ్లి చేసుకున్న ఆ ఫోటోలు చూసుకుంటూ అలా కాలం గడిపేస్తామండి అని. లేదా కొంతమంది ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన నవలలు ఏమన్నా ఉంటే కొంచెం ప్యాక్ చేసి ఇప్పించండి, లేకపోతే ఎండమూరి గారు రాసిన నవలలు ఇప్పించండి. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్, అప్కమింగ్ నోవలిస్టులు వస్తున్నారు, బాగా ఫేమస్ అవుతున్నారు. వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఆ నవలలు ఏమన్నా ఇప్పించండి, చదువుకుంటాం. లేదా కొంతమంది రకరకాల పుస్తకాలు, హ్యారీ పాటర్ పుస్తకాలు ఇప్పించండి, జేకే రౌలింగ్ రాసింది పుస్తకాలు. ఆమె ముందు పుస్తకాలు రాసినప్పుడు ఎవరు కొనలేదు, వాటిని ఎవరు తీసుకోలేదు. కానీ ఎందుకో ఒకసారి బ్రేక్ వచ్చింది. ఆ పుస్తకాలు ఏదైనా ప్రపంచంలో అనేక మంది చదివారు. కోటీశ్వరరాలు లేకపోతే అపర కోటీశ్వరరాలు అయిపోయింది జేకే రౌలింగ్ అని ఆమె. అలాంటి పుస్తకాలు ఇప్పించండి అని అంటారేమో, కానీ ఈ వ్యక్తి అడిగిన 400 మందిలో 399 మంది మాకు బైబిల్ కావాలని అడిగారట. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. వీ నీడ్ బైబిల్. మా ఒంటరితనంలో మమ్మల్ని ఆదరించేది దేవుని వాక్యం, మా ఒంటరితనంలో మమ్మల్ని ధైర్యపరిచేది దేవుని వాక్యం, మనల్ని స్థిరపరిచేది దేవుని వాక్యం, నూతన శక్తితో మమ్మల్ని నింపేది దేవుని వాక్యం. కాబట్టి వీ నీడ్ బైబిల్. బైబిల్ అంటే కొంతమంది ఈ రోజుల్లో బూతుల పుస్తకం అంటున్నారు, బైబిల్ అంటే కొంతమంది తక్కువ వాళ్ళు చదివే పుస్తకం అంటున్నారు. అసలు బైబిల్ తెరిచి చదివితే అపరిమితమైన జ్ఞానం బైబిల్లో ఉంది. నీ ధర్మశాస్త్రము అపరిమితమైనదని బైబిల్లో ఉంది 119 కీర్తనలో. నీ ధర్మోపదేశం ఎలాంటిది? అపరిమితమైందయ్యా. ఎన్నిసార్లు చదివినా దేవుని వాక్యంలో ఇంకా అనేక విషయాలు మనం ఏం చేయొచ్చు,
నేర్చుకోవచ్చు. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు ఒక సందర్భంలో అన్నాడు, నేను ఇప్పటికి 105 సార్లు బైబిల్ చదివాను, కానీ మరలా బైబిల్ తెరిచిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన కోణంలో నాతో ఏం చేస్తుంటాడు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మన పరిస్థితి ఎలాంటిదంటే ఒక్కసారి బైబిల్ చదివేసిన తర్వాత ఇక మళ్ళీ బైబిల్ పట్టుకునే పరిస్థితి లేదు. కొంతమంది ఏంటమ్మా అంటే, నేను చదివేసిన బైబిల్ అంతా యవనస్తులు ఉంటారు కొంతమంది ఈ రోజుల్లో, కీర్తనల గ్రంథం ఆపకుండా మొదటి నుండి చివరి దాకా పూర్తి చేసేసి ఇంక నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది, ఇంక నేనేమీ చదవక్కర్లేదు, ఇంకేమీ నాకు అక్కర్లేదు అన్నట్టుగా కొంతమంది భావించేవాళ్ళు ఉన్నారు. రీడ్ ద స్క్రిప్చర్, యూజ్ దిస్ వర్డ్ అగెయిన్స్ట్ ద డెవిల్ అండ్ ద స్కీమ్స్ ఆఫ్ ది ఎనిమీ. అపవాదిక తంత్రముల మీద, అపవాదిక దురాత్మ శక్తుల మీద, ప్రాబల్యం మీద నువ్వు విజయం సాధించాలంటే ఉపయోగించు దేవుని వాక్యాన్ని. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారు, ఆశీర్వదిస్తారు. యోనాతాను దావీదుకు మొట్టమొదటిగా దుప్పటి, రెండవది కత్తినిచ్చాడు. ఈ కత్తి తను కాపాడుకోవడానికి, విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. 3వ మాట చదువుకుందాం, చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 4వ వచనంలో 3వ బహుమానం ఉంది. యోనాతాను దావీదుకి ఇచ్చిన 3వ బహుమానం ఏంటంటే తన విల్లు. అందరూ చెప్పండి, ఏంటిది? విల్లు. విల్లు బాణం గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసినవే కదా. ఇప్పుడంటే యుద్ధంలో వాడుతున్న వాటికి ఎక్కువగా ఈ బాంబర్స్ కానీ, ట్యాంకర్లు కానీ, తుపాకులు కానీ ఇవన్నీ వచ్చినాయి. కానీ పూర్వదినాల్లో ఏం వాడేవారు? విల్లు వాడేవారు. తుపాకీలోంచి వచ్చే గుండైనా గురి తప్పుతుందట, కానీ ఆ విల్లులోంచి వచ్చే బాణం ఏమవుదట? గురి తప్పుదట. అంత చక్కగా నేర్పరితనంతో విల్లును ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. దావీదు గారు రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా ఆయన సమూహంలో, ఆయన యుద్ధ సైన్యములో చాలామంది విల్లును ఉపయోగించే వాళ్ళు ఉన్నారని లేఖనాల్లో రాయబడింది. 2 చేతులతో ఒడిసెలు ఉపయోగించే బెన్యామీనీలు ఆయన దగ్గర ఉన్నారని, విల్లును ఉపయోగించేవారని ఉన్నారని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. విల్లు ఎందుకు ఉపయోగపడేదంటే వేటాడడానికి విల్లు ఉపయోగించేవారు. వారి ఆహారాన్ని పట్టుకోవడానికి, వారికి కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడానికి విల్లును ఉపయోగించేవారు. నేను ఒకసారి భద్రాచలం అనే ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి బస్సులో తిరిగి వస్తూ ఉంటే ఏజెన్సీలో బస్సు పంక్చర్ అయ్యి, టైర్ పంక్చర్ అయిపోయి బస్సు ఆగిపోయింది. వెంటనే బస్సు పక్కన పెట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఆ టైర్ అన్న మార్చాలి, లేకపోతే మరొక బస్సు అన్న రావాలి, అప్పుడు మేము ఎక్కి రాజమండ్రి రావాలి. ఈ లోపల అక్కడ ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఆ బస్సు దిగి అటు ఇటు తిరుగుతూ ఉంటే కొంతమంది అడవుల్లో నివసించే యవనస్తులు విల్లు పట్టుకుని వచ్చారు, బాణాలు విల్లు పట్టుకుని వచ్చారు. వాళ్ళు అలా తిరుగుతుంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకసారి మాకు కూడా ఇవ్వండి అడిగి, ఏదో ప్రయత్నం చేశాం కానీ మా వల్ల కాలేదు, కానీ అతను అడిగాను, మీరు నిజంగా విల్లు ఎంతకాలం ఉపయోగిస్తున్నారు? చాలా కాలం నుండి. టార్గెట్ ఈజీగా కొట్టగలరా? మీరు ఏదైనా చూపిస్తే చాలా ఈజీగా కొట్టగలమండి. అంత నేర్పరితనంతో విల్లును ఉపయోగించి వేటాడేవారుగా ఉన్నారు. గమనించిన దేవుని ప్రజలారా, రక్షించబడిన మనము, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము, ఆయన బిడ్డలుగా మార్చబడిన మనము మౌనంగా ఉండడానికి లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వారందరినీ ఎవరి శిష్యులుగా చేయాలి? యేసయ్య శిష్యులుగా, దేవుని శిష్యులుగా మనం మార్చాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. విల్లు అనేది, బో అండ్ యారో, ఇట్ ఈస్ దే ఆర్ సింబాలిక్ దట్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇన్ గాడ్. సంఘంలో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము సోమరులుగా ఉండడానికి వీల్లేదు. మనందరం కూడా సోమరితనంతో బ్రతకాలని దేవుడు అనుకోవట్లేదు. ఆయన మనకు విల్లును, బాణములను దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించి అనేక మందిని ప్రభు కోసం గెలిచేవారంగా, ప్రభు వైపు అనేక మంది తీసుకొచ్చేవారంగా, ఆత్మల సంపాదకులుగా ఉండాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పగానే కొంతమంది ఏమనుకుంటారంటే, వెస్లీ గారు ఆత్మలు సంపాదించేది పాస్టర్లే కదండి, సువార్థికులే కదా, మీలాంటి వాళ్ళే కదా, మేమేం చేయమంటారు అని చాలామంది అనుకోవచ్చు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే మహా ఆజ్ఞలో నువ్వు నేను పాలిభాగస్తులమే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. We are the partakers in the great commission of God. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన మహా ఆజ్ఞలో మనందరం పాలిభాగస్తులుగా ఉన్నాం. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం ప్రకటించండి? సువార్త ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించే విధానము, సువార్త ప్రకటించే అవకాశాలు, దేవుడు నీకు ఇచ్చే నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే అవకాశాలను బట్టి నువ్వు వినియోగించుకోవచ్చు. కానీ మనందరి ధ్యేయము, మనందరి లక్ష్యము, మనందరి యొక్క గమ్యము దేవుని సువార్త ఏం చేయబడాలా? వెదజల్లబడాలనే ఆలోచన. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నావు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే ఆత్మల భారం ఉందా? నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు, నీ బంధువుల్లో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు,
నీ కులం, నీ మతంలో చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు. క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా లోకంలో పడి చెడి తిరుగుతుంటే ఒక్క మాట అనే దేవుని గురించి వాళ్ళకి చెప్పావా? సువార్తను వాళ్ళకి ఏదో విధానంలో అందించాలనే ప్రయత్నం నీలో ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రీచ్ ద గాస్పెల్ అండ్ మేక్ దెమ్ యాజ్ మై డిసైపుల్స్. మనం చేసే పని ఏంటంటే సువార్త చెప్పడం మానేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చెప్తూ ఉంటాం? చాడీలు, కొండాలు, చెప్పకూడని మాటలు, మాట్లాడుకోకూడని మాటలన్నీ మాట్లాడి సమయాన్ని వృధా చేస్తున్నాం. డెవిల్ ఈజ్ వెరీ స్మార్ట్ ఇన్ కిల్లింగ్ అవర్ టైం. మన సమయాన్ని వృధా చేయడంలో అపవాది చాలా 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 ప్రావీణ్యుడు. కొన్ని సందర్భాల్లో లేనిపోయిన మాటలన్నీ తీసుకొచ్చి అనవసరమైన విషయాలన్నీ కూడా మన మధ్యలో పెట్టి అసలు గమ్యాన్ని, అసలు లక్ష్యాన్ని మనం సాధించలేని పరిస్థితిలో ఉన్నామేమో ఆలోచన చేయాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, కీప్ మూవింగ్ బై ప్రీచింగ్ ద గాస్పెల్. దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగిపోవాలి. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, చేయకూడని పనులు చేసి, నేరాలు చేసి రాజుగారు ముందు నిలబడ్డాడు దోషిగా. రాజుగారు అన్నారు, ఈ వ్యక్తి చేసిన నేరాలను బట్టి, క్షమించరాని పాపాలను బట్టి ఇతనికి ఉరిశిక్ష వేస్తున్నాను, తీసుకెళ్ళి కారాగారంలో బంధించి పలానా రోజున ఇతనికి ఉరిశిక్ష వేసేయండి అన్నాడు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు సైనికులు. ఆ రాజ్యానికి దూరంగా ఒక కారాగారం ఉంటే ఆ కారాగారంలో వేశారు తీసుకెళ్ళి. ఉరిశిక్షకు అన్నీ సిద్ధపరుస్తున్నారు. దినాలు గడుస్తున్నాయి. రాజుగారి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి రాజుగారిని వేడుకున్నారు, అయ్యా మా కుటుంబ సభ్యుని కాపాడండి, మీరొక్కరు మాత్రమే దయార్థ హృదయం కలిగిన వారు, మీరొక్కరే క్షమాభిక్ష పెట్టగలరు, ఆ వ్యక్తిని కాపాడండి, రక్షించండి అని చెప్పి వారు మర్సీ పిటిషన్ పెట్టుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు. రాజుగారు ఆలోచన చేస్తానన్నారు, ఆలోచన చేశారు. వీళ్ళు అడుగుతూనే ఉన్నారు, కాపాడండి అని బ్రతిమాలుతున్నారు. ఆ ఉరిశిక్ష వేసే రోజు దగ్గరికి వస్తూనే ఉంది. ఈ లోపల రాజుగారు ఆలోచన చేసి వెంటనే తన దగ్గరున్న లేఖికుడిని పిలిచాడు, రైటర్ని పిలిచి ఒక మాట రాయించాడు. ఈ వ్యక్తి పలానా పేరు మెన్షన్ చేశాడు, ఆ వ్యక్తికి ఉరిశిక్ష రద్దు చేస్తున్నాను, ఈ వార్త నీకు అందగానే ఆ వ్యక్తికి ఉరిశిక్ష నిలిపేయి అని ఒక ఉత్తరం రాశాడు చెరసాల నాయకునికి. ఆయన దగ్గర ఒక వార్తావాహుడు ఉంటే, ఒక కొరియర్ ఉన్నాడు, అతను పిలిచాడు, తీసుకెళ్ళి ఈ ఉత్తరాన్ని ఆ కారాగార యజమానికి ఇచ్చాయి, చెరసాల నాయకుడికి ఇచ్చాయి. ఈ ఉత్తరం చదువుకుని ఆ వ్యక్తికి ఉరిశిక్ష ఆపేసేయాలి. సరే అని చెప్పి ఆ వ్యక్తి బయలుదేరాడు. He has a letter of forgiveness. He has a letter of mercy. కనికరము, కృప మరియు క్షమాపణ అనే మెసేజ్ కలిగి ఉన్న ఆ లెటర్ అతని చేతికి అందింది. వాట్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తికి ఇవ్వాలి. సరే, రాజ్యం నుండి బయలుదేరాడు. దాదాపు రేపు ఉదయం ఉరిశిక్ష వేస్తారు. ఆ లోపులో ఈ ఉత్తరాన్ని ఇచ్చేయాలి. అలా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇతనిలో ఒక ఆశ ఏంటంటే ఆ ఉరిశిక్ష విధింపబడక మునిపే ఈ ఉత్తరాన్ని ఆ చెరసాల నాయకుడికి ఇవ్వాలి, ఆ వ్యక్తి బ్రతకాలని మంచి ఉద్దేశంతోనే బయలుదేరాడు. అలా బయలుదేరి వచ్చిన తర్వాత ఒక చోట ఆకలేసింది, భోజనం చేశాడు కాసేపు, అక్కడ సమయం వృధా అయింది. మరలా కొంచెం దూరం వెళ్ళాడు, కొంచెం నడిచి అలిసిపోయాడేమో, చెట్టు కింద కూర్చున్నాడు, అక్కడ కొంచెం సమయం వృధా అయిపోయింది. మరలా లేచాడు, వెళ్ళాలనుకుంటే అతను వెళుతున్న మార్గంలో ఒక చోట సంబరాలు జరుగుతున్నాయి. ఒక తీర్థం జరుగుతుంది అనుకోండి, సంబరాలు జరుగుతున్నాయి. రంగుల వెలుతురుల మధ్యలో అనేక మంది నాట్యాలు చేస్తున్నారు, అనేక మంది రకరకాల కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ చూశాడు, చాలా బాగుంది, ఆ రంగుల ప్రపంచం ఆకర్షించింది. ఇతని దగ్గర ఉన్న వర్తమానం ఏంటో మర్చిపోయాడు. అది ఒక వ్యక్తి యొక్క జీవ మరణాలకు సంబంధించిన విషయం మర్చిపోయి వారితో కలిసి డ్యాన్సులు వేయడం ప్రారంభించాడు, అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. ఆ తీర్థంలో మొత్తం ఎంజాయ్ చేశాడు, అడ్డు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఆ ప్రాంతం అంతా తిరిగేశాడు. ఆఖరికి అర్ధరాత్రికి తెంచి తెల్లవారుజాము అయిపోయింది. సడన్గా గుర్తొచ్చింది, తన చేతిలో ఒక ఉత్తరం ఉంది, అదొక వ్యక్తికి అందాలి, ఇది అందితేనే ఆ వ్యక్తి కాపాడబడతాడు, లేకపోతే చనిపోతాడని. ఎప్పుడైతే గుర్తొచ్చిందో చాలా కంగారు పడ్డాడు, పరుగున వెళ్ళాలనుకున్నాడు. అతను ఇంకదే ధ్యేయంతో పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తుకుని ఆ గ్రామానికి వచ్చి ఆ చెరసాలను సమీపించి ఆ చెరసాల నాయకుడితో అన్నాడు, అయ్యా పలానా వ్యక్తికి ఉరిశిక్ష ఆపేయమని రాజుగారు ఉత్తరం పంపించారు. దిస్ ఈజ్ ద మర్సీ లెటర్, దిస్ ఈజ్ ద లెటర్ ఆఫ్ కంపాషన్, ప్లీజ్ రిలీజ్ హిమ్ అనగానే ఆ చెరసాల నాయకుడు కళ్ళం నీళ్లు కార్చి, కరెక్ట్గా అరగంట క్రితం అతను ఉరేసామయ్యా, కరెక్ట్గా అరగంట క్రితమే అతన్ని ఉరివేసి చంపేశాం. ఈ ఉత్తరాన్ని నువ్వు కనీసం ఒక గంట ముందు తెచ్చి ఉంటే, ఈ ఉత్తరాన్ని ఒక గంట ముందు నా చేతిలో పెట్టుంటే ఒక ప్రాణం నిలబడేది. నీ ఆలస్యం వలన, నీ సోమరితనం వలన, నీ నిర్లిప్తత వలన ఒక ప్రాణం బలైపోయింది. ఏడ్చాడు చెరసాల నాయకుడు. ఈ వ్యక్తి కూడా చాలా బాధపడ్డాడు. ఈ సంఘటన చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే,
When God sends a message to somebody that he is a savior, ఆయన రక్షకుడని, మన పాపం నిమిత్తం యేసు ప్రభువు శిలువలో మరణించాడని, ఆయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడని, తన సంఘం కోసం మరలా ఆయన తిరిగి రాబోతున్నాడని ఈ సువార్తమానం చాటి చెప్పాలని దేవుడు మన మీద బాధ్యత ఉంచినప్పుడు కొన్నిసార్లు సోమరితనంతో, కొన్నిసార్లు నిర్లక్ష్యంతో, కొన్నిసార్లు నాకెందుకులే అనుకుని, కొన్నిసార్లు నేనేం చేయగలను అనుకుని, కొన్నిసార్లు నా వల్ల ఏమవుతుంది అనుకుని, కొన్నిసార్లు నా వల్ల ఏం కాదు అనుకుని మళ్ళీ మనం ఒక మాటలో చెప్పాలని హ్యూమిలేట్ చేసేసుకుని దేవుని కార్యాలు చేయకుండా ఆలస్యం చేస్తున్నామేమో ఆలోచించే. సోల్ విన్నింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సోల్ విన్నింగ్ ఈజ్ అవర్ కాల్. దేవుడు మనల్ని పిలిచాడు ఆత్మల సంపాదన కోసం. దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవజనులు చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అంశం ఏంటో తెలుసా? లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. నాకు స్కాట్లాండ్ ఇవ్వు, లేకపోతే నా ఆత్మను తీసుకో అని ప్రార్థన చేసిన దైవజనులు ఉన్నారు. గివ్ మీ ఇంగ్లాండ్ ఆర్ టేక్ మై లైఫ్. ఇంగ్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభువా, లేకపోతే నా ఆత్మను తీసుకొని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? లార్డ్ గివ్ మీ నెక్లెస్ అదర్వైజ్ ఐ విల్ డై. నాకు నెక్లెస్ ఇవ్వు ప్రభువా, లేకపోతే చంపేనైనా నన్ను, లేకపోతే నాకు అమ్మాయి నీవు ప్రభువా, అబ్బాయి నీవు, లేకపోతే నేను చచ్చిపోతాను ప్రభువా. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్. బట్ గాడ్స్ పీపుల్ ప్రేడ్, లార్డ్ గివ్ మీ దట్ ల్యాండ్ ఆర్ టేక్ మై లైఫ్. నాకు 100 జీవితాలు ఉంటే ప్రతి జీవితం ఆత్మల సంపాదన కోసం వినియోగిస్తానన్నాడు దేవుని సేవకుడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? విల్లు వేటాడే అనుభవం, ఆత్మలు రక్షించే అనుభవం. ఫైనల్గా ఒక మాట చెప్తాను. చివరిగా ఏమి ఇచ్చాడని ఉంది బైబిల్లో. యోనాతాను దావీదును ప్రేమించాడు, ప్రాణ స్నేహితుడిగా భావించి నడికట్టు ఇచ్చాడంట, బెల్ట్ ఇచ్చాడు. గర్డిల్. బెల్ట్ దేనికి ఉపయోగం అంటే నడుం కట్టడానికి, బలంగా ఉండడానికి. నడికట్టు ఆధ్యాత్మిక బలానికి సాదృశ్యం. నిన్ను దేవుడు పిలిచాడు అంటే, ఒక ఉద్దేశం కోసం నిన్ను వాడుకోవాలనుకున్నాడంటే, ఆయన నిన్ను బలహీనుడిగా పంపలా, నేను శక్తిహీనుడిగా దేవుడు చేయలేదు. ఆయన నిరంతరాయంగా తన బలాన్ని మనకేం చేస్తున్నాడు? ఆయన ఇస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన నిరంతరాయంగా తన బలాన్ని మనకేం చేస్తున్నాడు? ఆయన ఇస్తున్నాడు. యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు ఏ విధమైన టూల్స్ లేనివాడివి కాదు. ప్రభు తన బలాన్ని నీకు ఇచ్చి తన మహిమతో నిలబెట్టాలని కోరుతున్నాడు ఆయన. పరలోక రాజ్యానికి ఆరోహణమవుతున్న యేసు ప్రభు తన శిష్యులను చూసి అన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. కాబట్టి మీరు నాకు ఎలా ఉంటారు? సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడ ప్రభువానికి సాక్షులుగా? మొట్టమొదటిగా యోదయలోనో, ఆ తర్వాత మొట్టమొదటిగా యెరూషలేములోనో, ఆ తర్వాత యోదయలోనో, ఆ తర్వాత సమరయలోనో, ఆ తర్వాత బూది మొత్తం భూమి అందంతటా మీరు నాకు ఎలా ఉంటారు? సాక్షులై ఉంటారు. When the Spirit of God has come upon you, you shall be my witnesses in Jerusalem, in Judea, Samaria and ends of the earth. ఈ సమస్త భూమి మీద మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏమిస్తాడు? శక్తిని ఇస్తాడు. కనుక కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన సరిగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏవో కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా చాలామంది చిత్రీకరిస్తున్నారు ఈ రోజుల్లో. But the Bible tells us, when the Spirit of God comes upon us, we shall receive power to be His witnesses. ఆయన సాక్షులుగా బ్రతకడానికి ఆత్మదేవుడు మనకు శక్తిని ఇస్తున్నాడు, మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఆ బలాన్ని దేవునికి ఎవరి కోసం వినియోగించాలో? మనం దేవుని కోసం. చాలాసార్లు మీకు చెబుతున్నాడు, ఇక్కడ యవ్వన జనాంగం చాలామంది ఉన్నారు. దేవుడు మీకు చక్కని బలాన్ని ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు, చక్కని స్కిల్స్ ఇచ్చాడు. అవన్నీ ఎవరి కోసం వాడుతున్నావు? దేవుని కోసం ఉపయోగిస్తున్నావా? ఆయన నిమిత్తం ఉపయోగించే మనసు నీలో ఉందా? ప్రభు సేవలో వాడబడాలని ఆశ నీలో ఉందా? ఒక్కరికైనా సువార్తను ప్రకటించడానికి ప్రభువా ఈరోజు నాకు బలాన్ని దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? పౌలు భక్తుడు అంటాడు, నేను ఏదైనా చేయగలుగుతున్నాను అంటే అది ఎవరి బలం వలన? దేవుని బలం వలన. నా బెడ్రూమ్లో ఒక వాక్యాన్ని పెట్టుకున్నాను. మా బెడ్రూమ్లో ఒక వాక్యం ఉంటుంది, పెద్ద బోర్డు, ఒక చక్కని వాక్యాన్ని పెట్టుకున్నా. రోజు చూస్తా దాన్ని. ఆ వాక్యం ఏంటో తెలుసా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరిచే నా దేవుడు నాతో ఉన్నంతకాలం నేను ఏదైనా చేయగలను అని పౌలు గారు చెప్పిన మాట నా గదిలో పెట్టుకున్నా. ప్రతిరోజు దాన్ని చూస్తా. ప్రభువా నీ బలం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి ప్రభువా. నీ సువార్తను వెదజల్లడానికి, నీ సువార్తను అనేక ప్రాంతాల్లో, అనేక మాధ్యమాల్లో, అనేక విధానాలుగా నీ సువార్తను ప్రకటించడానికి వీ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీ నీడ్ యువర్ పవర్. గాడ్ ఫిల్ మీ విత్ యువర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. అలాంటి అనుభవంలో ఉన్నావా?
నడికట్టు బలానికి సాదృశ్యం. యేసయ్య మనకిచ్చే బలం ఎంత గొప్పది అంటే సాతానును జయించగలిగే బలం, ఆయన కొరకు జీవించగలిగే బలం, సత్యం కోసం వాడబడగలిగే బలం, ఆయన చిత్తానుసారంగా మనం నడిచే బలాన్ని దేవుడు మనకిస్తాడు. అలాంటి బలం కావాలా మనకి? మైక్ టైసన్ మీలో ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలుసులేండి. తెలియకపోయినా పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు, మీరు కంగారు పడిపోకండి. మైక్ టైసన్ని సింహబలుడు అంటారు. ఏ బలుడు? ఒక సింహానికి ఎంత పవర్ ఉంటుందో, ఎంత బలం ఉంటుందో, మైక్ టైసన్ కూడా అంతే బలం. చిన్నప్పుడు అతడు రోడ్డు మీదకి వెళ్ళి కనబడిన వాళ్ళందరినీ గుద్దేస్తూ ఉండేవాడట, కొట్టేస్తుండేవాడు. చిన్న గొడవ అయితే చాలు వాళ్ళని రక్తాలు వచ్చేలా కొట్టేసేవాడట. అప్పుడు ఒక ఆయన చూశాడు, వీడిని ఇలా ఉండడం కన్నా ఈ బలాన్ని కొంచెం మనం ఛానలైజ్ చేస్తే ఇతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టచ్చు అని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకుని బాక్సింగ్ నేర్పించాడు. ఆ బాక్సింగ్ ఛాంపియన్ అయిపోయాడు. ఎంత ఛాంపియన్ అయ్యాడంటే, నేను ఒకసారి మైక్ టైసన్ సంబంధించిన ఒక డాక్యుమెంటరీ చూశాను. ఎప్పుడో ఒక ఆయన్ని అలా రింగ్లోకి నిలబడగానే కొట్టేశాడు. 30 సెకండ్లు కూడా పట్టలేదు. కొన్ని $1 మిలియన్ అతనికి బహుమానంగా వచ్చేసాయి. ఊహించలేనంత డబ్బు, ఊహించలేనంత పేరు ఇవన్నీ అతనికి వచ్చేసాయి. మైక్ టైసన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సింహబలుడు అయిపోయాడు. ఆ తర్వాత ఒకసారి ఈనాడు వార్తాపత్రికలు వేశారు, రోజుకి 90 నుండి 100 గుడ్లు తింటాడంట. చెప్పండి ఎన్ని? 90 నుండి 100 గుడ్లు. నేను ముందు నమ్మలేదు, అబ్బా అన్ని గుడ్లు ఎవరు తింటారని అనుకున్నాను. కానీ మన రాజమండ్రిలో ఒక ఆయన నాకు తెలుసు, రోజుకు 40 గుడ్లు తింటాడు ఆయన. రాజమండ్రిలో ఉన్న ఆయన 40 గుడ్లు తింటే హెవీ వెయిట్ ఛాంపియన్ 100 గుడ్లు తినడంలో పెద్ద ఇదేమి లేదనిపించింది నాకు. ఆ తర్వాత మిల్క్, మీట్, ఆ కావలసినవన్నీ తినేసి మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఆ రింగ్లోకి వెళ్తాడు. విపరీతంగా పోరాడేవాడు, చాలా అగ్రెసివ్ బాక్సర్. కోపం వచ్చేది కొన్నిసార్లు. ఒకసారి హోలీ ఫీల్డ్ అని ఆయన్ని చెవి కొరికేసాడు. ఆయన పోరాడుతున్నాడు, ఓడిపోయే పరిస్థితి దగ్గర రాగానే ఇక తట్టుకోలేక ఏం చేశాడు చెప్పండి? కొంతమంది ఆక్రోషం ఉంటుంది. ఓడిపోయే పరిస్థితిలో చిన్నప్పుడు చూడండి, చెస్ ఆడేటప్పుడు ఓడిపోతున్న మొత్తం అంతా కదిపేసి మనకేం తెలియదు అంటాం కదా. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. క్యారమ్ బోర్డు ఆడుతుంటారు కొంతమంది పిల్లలు. వీడు ఓడిపోతున్నసరికి మొత్తం బోర్డు తిప్పేస్తాడు, తిప్పేసి పరిగెడతా ఉంటాడు. లేదా క్రికెట్ మ్యాచ్లు ఆడేవారు వికెట్లు తినేస్తూ ఉంటారు, ఆ స్కోర్ బోర్డులు చింపేస్తూ ఉంటారు. ఇలాంటి ఆక్రోశాలు కొంతమందికి ఉంటాయి. ఓడిపోయే సమయంలో తట్టుకోలేక ఏదో ఒకటి చేసేయాలని చూశాడు గెలవలేకపోతుంటే హోలీ ఫీల్డ్ని చెవి కొరికేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో సింహబలుడు అని పిలిచారు అతన్ని. కానీ తన జీవితంలో చాలా కాలం, యవన కాలంలో సంకెళ్లలో పెట్టబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అన్కంట్రోల్డ్ డిజైర్స్ హీ హ్యాడ్. అదుపులో లేని కోరికలు తన జీవితంలో కలిగి ఉండి చేయకూడని పనులు చేయడం ద్వారా జైల్లో పెట్టేసారు. తీసుకెళ్ళి సింహాన్ని పట్టుకెళ్ళి సంకెళ్లతో జైల్లో పెట్టేసినట్టు అయిపోయింది. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ శిక్షలు అనుభవించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత మరి జీవితం మారిందో లేదో నాకైతే తెలియదు. కానీ శారీరకంగా బలవంతుడే కానీ మానసికంగా బలం లేదు, ఆధ్యాత్మికంగా బలం లేదు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు బలం ఇస్తే ఈ బలం దేనికి వినియోగిస్తామంటే ఆయన కొరకు జీవించడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉందా అలాంటి బలం? నీలో ఉందా? అలాంటి బలం కోసం ప్రోకులాడేవా? యెహోవా నా బలమా, నిన్నేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నానని దావీదు భక్తుడు అన్నట్టుగా దేవుణ్ణి మనం బలంగా చేసుకున్నప్పుడు ఆయన కొరకు బలమైన కార్యాలు జరిగిస్తాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, హడ్సన్ టాలర్ అనే దేవుని సేవకుడు చాలా బలహీనంగా ఉండేవాడు. స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేకపోతే తల్లిదండ్రులు అతన్ని ఇంటికి టీచర్ని పిలిపించి అతనికి చదువు చెప్పించేవారు. చూడగానే చాలా సన్నగా పీలగా ఉండేవాడు. ఇతను ఎందుకో పనికిరాడేమో అన్నట్టుగా హడ్సన్ టాలర్ ఉన్న ఆ కాలంలో తల్లిదండ్రులు అతని గురించి చాలా బాధపడ్డారు. అయ్యో మా కుమారుడు ఇలా అయిపోతున్నాడు ఏంటని. అయితే ఒక సందర్భంలో యవన కాలంలోకి వచ్చిన తర్వాత హడ్సన్ టాలర్ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తాడు. తన తల్లి ఒక దూర ప్రాంతంలో బంధువుల ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆమెకి ఎందుకో ఆత్మలో ప్రేరేపణ, నీ కుమారుడు కోసం ప్రార్థన చేయని. పనులన్నీ ప్రక్కన పెట్టి తల్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ప్రారంభించింది. తల్లిదండ్రులారా, మీరు ఎంతమంది మీ పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారు? మీ బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హడ్సన్ టాలర్ తల్లి దేవుని చేత ప్రేరేపించబడగానే మోకాళ్ళేసి తన కుమారుడు రక్షణ కోసం ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో హడ్సన్ టాలర్ తండ్రి యొక్క లైబ్రరీలోకి వచ్చాడు. రాగానే ఆ టేబుల్ మీద ఒక చిన్న కరపత్రిక దొరికింది. దాని మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట రాయబడింది, సమాప్తమైనదని.
యేసు ప్రభు వారి శిలువలో పలికిన 6వ మాట టెటలెస్టాయ్ అనే పదం చూశాడు. చూసిన తర్వాత ఆ పుస్తకాన్ని, ఆ కరపత్రికను తీసి చదవడం ప్రారంభించాడు. ప్రతి మాట ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏమి సమాప్తి చేశారు శిలువ మీద? మనందరి కోసం క్రైదనాన్ని చెల్లించి మనం కట్టాల్సిన పెనల్టీని యేసు ప్రభు మన నిమిత్తం కట్టాడు. జీసస్ పేడ్ ద ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ విమోచన క్రైదనం యేసు ప్రభు చెల్లించడం ద్వారా మనకు విడుదల ఉందనే విషయం ఎప్పుడైతే చదివాడో, అండ్ హీ నెల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ గేవ్ హిస్ లైఫ్ టు జీసస్. తన యవ్వన కాలంలో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. తల్లి తిరిగి వచ్చింది. రాగానే హడ్సన్ టాలర్ ఆ డోర్ దగ్గర నిలబడ్డాడు. ముఖంలో ప్రకాశత ఉంది, ఒక దేవుని వెలుగుతో నింపబడ్డాడు. తల్లి రాగానే అమ్మా నీకో శుభవార్త చెప్పాలన్నాడు. తల్లి అంది, బాబు నువ్వు చెప్పే శుభవార్త ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే గాడ్ గేవ్ మీ పీస్ ఇన్ మై హార్ట్ వెన్ ఐ ప్రేడ్ ఫర్ యూ. నీ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో శాంతినిచ్చాడు. నువ్వు మారు మనసు పొందావనే విషయం నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ జీసస్. యేసు ప్రభువును అంగీకరించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ కుమారుని దేవుని కొరకు ప్రోత్సహించడం ప్రారంభించింది. ఒకనొక సందర్భంలో హడ్సన్ టాలర్ దేవుని సువార్త ప్రకటిస్తాను, చైనా దేశం వెళ్తాను అంటే బహుశా తల్లిదండ్రులు ప్రత్యక్షంగా వెనుక లాగలేకపోవచ్చు, కానీ ఏదో విధానంలో నువ్వు బలహీనుడు కదా నాయన, చిన్నప్పుడు నువ్వు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోతే టీచర్ని ఇంటికి తీసుకొచ్చి పాఠాలు చెప్పాం కదా, హౌ కెన్ యూ గో టు చైనా అండ్ షేర్ ద గాస్పెల్ టు దోస్ పీపుల్? అబ్సల్యూట్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ద్వారా, ఆయన బలం ద్వారా సాధ్యమే. బయలుదేరాడు, చైనా దేశం వచ్చాడు. దేవుని సువార్త ప్రకటించడంలో అలసిపోకుండా ప్రభు సువార్త ప్రకటించాడు. కొన్ని సందర్భాల్లో సముద్ర తీరాన నడుస్తూ ఉంటే చెప్పులు లేకుండా కాలు బొబ్బలెక్కిపోయిన సువార్త ప్రకటన కోసం అనేక ప్రాంతాల్లో సువార్త కోసం వెళ్ళాడు. చైనా దేశంలో అద్భుతాలు జరిగాయి. కమ్యూనిస్టు కోట గోడలు కూల్చేశాడు. దేవుడు లేడని సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడని, ఆయన ద్వారా మనం ఉనికి కలిగి ఉన్నామని, ఆయన మన కోసం శిలువలో మరణించారని, ఆయన ప్రేమ గల దేవుడని, ఆయన పాదాలు పట్టుకుని ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదని, నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చే దేవుడు యేసు ప్రభువు అనే సువార్త చాలా స్పష్టంగా చైనా దేశంలో ప్రకటించాడు. అలా ప్రకటించి అనేక మందిని ప్రభు వైపు తిప్పి హడ్సన్ టాలర్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను ఆయన దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రాండ్ సెలబ్రేషన్ పరలోక రాజ్యంలో ఉందేమో. కారణం ఏంటో తెలుసా? ఆత్మల సంపాదించి వెళ్ళాడు అక్కడికి. అనేక మందిని ప్రభు వైపు తిప్పి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన చనిపోయినప్పుడు, ఆయన మృతదేహం దగ్గర అనేక మంది వచ్చినప్పుడు ఆయన కుమారుని జాన్ టాలర్ ఒక మంచి సాక్ష్యం చెబుతాడు. అదేంటో తెలుసా? నా తండ్రి మోకాళ్ళ మీదకి రాకమునుపు ఏనాడు కూడా చైనా దేశంలో సూర్యుడు ఉదయించలేదు అన్నాడు. ఆ మాట చదివి చాలామంది, ఆ మాట విని చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఈవెన్ హడ్సన్ టాలర్ కూడా చనిపోయే సమయంలో ఎవరో వెళ్ళి అడిగారు హడ్సన్ టాలర్ని, అయ్యా మీరు చూస్తే చాలా బలహీనులు, శరీర దారుఢ్యం అంతగా లేదు, చాలా బలహీనతలు మీ దేహంలో ఉన్నాయి, హౌ కమ్ యూ కుడ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ గాడ్? దేవుని కోసం ఇన్ని గొప్ప కార్యాలు ఎలా చేయగలిగారు అని అడిగితే హడ్సన్ టాలర్ చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నేనెంత బలహీనున్నో నా దేవుడు ఎంత గొప్పోడో రుజువు చేసుకోవడానికే నాలాంటి అసమర్థుని కూడా నా దేవుడు వాడుకున్నాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనెంత బలహీనున్నో నా దేవుడు ఎంత గొప్పవాడో రుజువు చేసుకోవడానికి నాలాంటి అసమర్థుణ్ణి, నాలాంటి నిస్సహాయాన్ని కూడా నా దేవుడు వాడుకున్నాడు. ఆయన బలము బలహీనులను కూడా బలవంతులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నావా, ఒక హోప్లెస్ కండిషన్లో ఉన్నావా, నా వల్ల ఏది కాదు, నా వల్ల ఏం జరగదు, నా వల్ల సమస్తము ఏది అవ్వదనే భావన నీలో ఉంటే, డిపెండ్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్స్ పవర్. దేవుని శక్తి, ఆయన బలం మీద ఆధారపడు. ఆయన నీకు నడికట్టిచ్చాడు, ఈ నడికట్టు కట్టుకో, బలంగా ఉండు, దేవుని కోసం జీవించే అద్భుతాలు జరుగుతాయి. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించి దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును బహుమానాలుగా ఇచ్చినట్టుగానే యేసయ్య మనలను తన స్నేహితులుగా భావించి రక్షణను, వాక్యమును, బాధ్యతను, బలాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడి వాక్య భాగాన్ని దీవించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయాల్లో పదిలపరుచుకుని, అవునయ్యా మమ్మల్ని ప్రేమించిన దేవుడు, నాయన మమ్మల్ని స్నేహితులుగా చేసుకున్న దేవుడు, మా జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు, ప్రభువా మీరు మాకిచ్చిన నడికట్టును బట్టి, వస్త్రాన్ని బట్టి, ప్రభువా మీరు మాకిచ్చిన విల్లును బట్టి, ఖడ్గాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. వాటిని విరివిగా నీ కోసం వినియోగించిన సహాయం చేయమని అందరం ప్రభు వైపు మనం చూద్దాం. ఏ మైనర్.
లెట్స్ ఆల్ లుక్ అన్ టు గాడ్. దిస్ ఈస్ ద వండర్ఫుల్ టైం. అవునయ్యా, చీకటి దారుల్లో మేము జీవిస్తున్నప్పుడు మమ్మల్ని వెలుగులో తీసుకొచ్చిన దేవుడు, ఓటములో మేము ఉన్నప్పుడు విజయాన్ని ఇచ్చిన దేవుడు నాయన, బలహీనతల్లో మేము ఉన్నప్పుడు మా బలమైన దేవుడు. ఎంత మంచి దేవుడు నాయన. ఏమైనా అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అందరం చెబుదామా? అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. విరిగిన మనసులకు, నలిగిన బ్రతుకులకు, విరిగిన మనసులకు, నలిగిన బ్రతుకులకు శాంతి కలుగజేసే జీవన జ్యోతి యేసే, శాంతి కలుగజేసే జీవన జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, 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 అతడే యేసుడు. ప్రేమగల మా తండ్రి, యోనాతాను దావీదును ప్రేమించినట్టుగా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించారు, ఏ అర్హత లేని మమ్మల్ని నీ స్నేహితులుగా మీరు అంగీకరించారు. ప్రభువా నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. దావీదుకు దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును బహుమానంగా ఇచ్చినట్టుగానే మా ప్రభువైన యేసయ్యా, నిన్ను అంగీకరించిన ఆ క్షణమే మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు. నీ వాక్యం అనే ఆయుధాన్ని ఇచ్చావు. ఒక బాధ్యతను మా మీద పెట్టావు. మేము సోమరులుగా నిష్ఫలంగా ఉండడం నీ ఉద్దేశం కాదు. మేము నీకోసం పని చేయాలని, నీకోసం జీవించాలని ప్రభువా ఒక విల్లును మా చేతులు పెట్టావు. చివరిగా మేము బలహీనులం అయిపోకూడదని, శక్తిహీనులుగా మిగిలిపోకూడదని మాకు నడికట్టునిచ్చావు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని, ఈ వాక్యం ఉన్న మా ప్రియులను బలపరచండి, నీ శక్తితో నింపండి, ఆశీర్వదించండి. నూతనమైన అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపండి అయ్యా. నీ శక్తి లేకపోతే, నీ బలం లేకపోతే మేము ఏమీ చేయలేం ప్రభువా. కనికరించి సహాయం చేయండి, అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.